అందరికీ నమస్కారం. అయితే ఈ ఒక వీడియో చాలా జాగ్రత్తగా వినండి, చూడండి. ఎందుకంటే మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కంప్లీట్గా చూడండి. అసలు ఈ వీడియో దేనికి ఉపయోగపడుతుంది ఏంటనేది నేను ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తాను. ఇది జస్ట్ మీరు ఫాలో అయితే చాలు, మీరు తప్పకుండా ఈసారి పబ్లిక్ ఈజీగా పాస్ అయిపోతారు. మంచి మార్క్స్ కూడా వస్తాయి, దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఓకేనా? అయితే ఏంటి అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకండి. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? అయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్గా మీరు మార్చిలోని ఎగ్జామ్స్ రాశారు. అక్కడ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు సప్లిమెంటరీ 24th నుండి స్టార్ట్ అవుతుంది. అది ఏపీ అవ్వచ్చు, లేదంటే టీఎస్ అవ్వచ్చు. టీఎస్ వాళ్ళకి కొంచెం ఇంకా లేట్గా స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే అసలు మార్చిలో రాసిన క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, మీకు కంప్లీట్గా ఇప్పుడు ఇది మీకు మ్యాథ్స్ 2B. ఈ మ్యాథ్స్ 2B మీకు జాగ్రత్తగా నేను మళ్ళీ డిస్ప్లే మీద కూడా పెడతాను, మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. మీకు మ్యాథ్స్ 2B, మ్యాథ్స్ 2A, నెక్స్ట్ కెమిస్ట్రీ, అదేవిధంగా ఫిజిక్స్. ఇది సెకండ్ ఇయర్ పరంగా వచ్చేటప్పుడు మనకు అన్ని కూడా సెట్ 2A ఇచ్చారు. అందులోని మీరు చాలామంది ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే మీకు ఈ సెట్ 2లోని బ్లూ కలర్ లెటర్స్ అనేవి ఉంటాయమ్మా. ఈ సెట్ 2 అనేది మీకు ఈ సెట్ 2 అనేది ఇవ్వడం వల్ల అసలు ఎప్పుడు కూడా సెట్ 2 అంటే ఈజీగానే ఉంటుంది, కానీ ఈసారి కొంచెం డిఫికల్ట్గా ఇచ్చారు. మీరు ఒకటి చదివితే అక్కడ ఇంకొక క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు సప్లై రాస్తున్నారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి, అదేవిధంగా ఈజీగా క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈసారి మీకు సెట్ 1 మ్యాక్సిమం ఇస్తారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరైతే ఇటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అది ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు. మీరు ఎంతమంది 1 ఇయర్ రాస్తున్నారో, 1B రాస్తున్నారో, ఫిజిక్స్ రాస్తున్నారో, కెమిస్ట్రీ రాస్తున్నారో, మీరు ఏదైనా రాయొచ్చు. కానీ మీకు మొదటతోని అంటే మార్చిలో జరిగే ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే మీకు సప్లీలో చాలా ఈజీగా ఉంటాయి. అయితే ముందు ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక దగ్గర మీరు ఉంచండి, మీ దగ్గర ఉంచండి. అవన్నీ మీకు వచ్చేస్తే ఓకే, లేదంటే ఆ క్వశ్చన్స్ పేపర్ అనేది ఒక దగ్గర ఉంచి అక్కడ ఏమేమి ఇచ్చారో ఆ క్వశ్చన్స్ అనేవి మీ దగ్గర ఆల్రెడీ ఐఎంపీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. మీకు ఆ ఐఎంపీ క్వశ్చన్స్ లేకపోతే మీరు నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే ఆ ఐఎంపీ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఆ ఐఎంపీ క్వశ్చన్స్లోని ఈ ముందునిచ్చిన క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా కట్ చేసేయండి. ఇంకా రావు మళ్ళీ. మీరైతే అటువంటి డౌట్ పెట్టుకోకండి. ఇంకా అది సెకండ్ ఇయర్ అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు. మీకు మార్చిలో జరిగే క్వశ్చన్ పేపర్లు ఇచ్చే క్వశ్చన్స్ ఏవి కూడా మళ్ళీ రావు. ఆ మోడల్లో రావచ్చేమో కానీ ఆ క్వశ్చన్స్ అయితే మళ్ళీ రావు. మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2A పరంగా మీకు ఈసారి పర్ముటేషన్ కాంబినేషన్లోని మాస్టర్ సమ్ ఇవ్వచ్చు, లేదు అని అంటే ఎంసెట్ సమ్ ఇవ్వచ్చు. అదేవిధంగా 2B అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు. మీరు అనుకునే క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి ఈసారి, ఎందుకంటే సెట్ 1 ఎక్కువ ఇస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. అయితే మీకు ఇవన్నీ కాకుండా ఓన్లీ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి కావాలి. ఓన్లీ సప్లిమెంటరీ క్వశ్చన్స్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. సప్లిమెంటరీకి ప్రతి సబ్జెక్ట్ క్వశ్చన్ అనేది, ప్రతి సబ్జెక్ట్లో ఐఎంపీ క్వశ్చన్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.